హాయ్ ఫ్రెండ్స్, మనకి తెలంగాణ వాళ్ళకి సంబంధించినటువంటి అగ్నివీర్ ఆర్మీకి సంబంధించిన ఏదైతే రిక్రూట్మెంట్ ర్యాలీ డేట్స్ అయితే వచ్చేసాయి అన్నట్టు. సో ఇప్పుడు అయితే ప్రజెంట్ వచ్చేసి మనకి సోషల్ మీడియా న్యూస్ పేపర్ ద్వారా మనం అయితే ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాము. మనకి తొందరలో అఫీషియల్ వెబ్సైట్లో కూడా అయితే మనకు వస్తుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ కూడా నేనైతే మీకైతే షేర్ చేస్తాను. అండ్ మనకి యూఎఫ్జే కోచింగ్ సెంటర్లో ఈ యొక్క అగ్నివీర్ సంబంధించినటువంటి ఫిజికల్ బ్యాచ్ అయితే రన్ అవుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే రావచ్చు. ఓన్లీ కేవలం హాస్టల్ ఫీజు కట్టుకోండి సరిపోతుంది. అడ్మిషన్ ఫీజు ఒకటే ఉంటుంది అన్నట్టు. అది జాబ్ వచ్చిన తర్వాత కానీ ఎటువంటి ఫీజు అయితే తీసుకోమన్నట్టు ఫ్రీ కోచింగ్ ఉండడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ రావాలనుకుంటే మాత్రం సో స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్ కాల్ చేయండి. అండ్ ఇప్పుడు ర్యాలీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా అయితే తెలుసుకుందాం. ఓకేనా. సో మనకు వచ్చినటువంటి ఇది వరంగల్లో మనకి లోకల్ న్యూస్ పేపర్ అన్నట్టు. అగ్నివీర్ ఆర్మీలో చేరేందుకు గత కొన్ని నెలల క్రితం ఆన్లైన్లో ఎగ్జామినేషన్ నిర్వహించారన్నట్టు. అయితే ఎవరికైతే ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయిందో వాళ్ళకి మాత్రమే ఇది, కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కాదు. అండ్ హన్మకొండలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నవంబర్ 10th నుండి 23rd డేట్ వరకు మనకి ఈ యొక్క రిక్రూట్మెంట్ ర్యాలీ అయితే కండక్ట్ చేయబోతున్నారు. అయితే ఇది న్యూస్ పేపర్ ద్వారా వచ్చింది, అఫీషియల్ ద్వారా వచ్చింది కాదు. కానీ రీసెంట్గా మనం చూసాం, ఎప్పుడు మనము గుంటూరు ఏఆర్ఓకి సంబంధించినటువంటి ర్యాలీ కండక్ట్ చేసేటప్పుడు మనకి న్యూస్ పేపర్లు వచ్చింది, మనకి ఫైనల్ కన్ఫర్మ్ అయిపోయింది. సేమ్ అలానే తెలంగాణ వాళ్ళకి కూడా సో మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే, ముందుగా మనకి గ్రౌండ్ ఇవన్నీ కూడా చెక్ చేసుకొని తగినటువంటి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి మనకి సో అక్కడ ఉన్నటువంటి కలెక్టర్లతోటి ఆర్మీ అధికారులు కలిసి మాట్లాడతారు. సో అదే విధంగా మనకి ఆ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అనేది మనకి బయటికి తెలుస్తుంది అన్నట్టు. ఓకేనా. సో సికింద్రాబాద్ ఏఆర్ఓ అంటే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల వారికి సో మనకి ఒక ర్యాలీ అయితే ఎవరైతే ఎగ్జామినేషన్ సెలెక్ట్ అయిపోయారో వాళ్ళకు ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ ఉండి చూసండి, 9,000 మంది అభ్యర్థులు పరీక్షలో పాస్ అయినట్టు తెలుస్తుంది మనకి ఇక్కడ. సో ఏదేమైనప్పటికీ ఇది మనకి మెయిన్ ఇన్ఫర్మేషన్ అన్నట్టు. సో మనము ఇప్పటి నుంచి మనం ఖచ్చితంగా అయితే 100% మనం ఎఫర్ట్స్ పెట్టాలి. ఇంకా రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలి. మనకి యూఎఫ్జే కోచింగ్ సెంటర్లో ఫిజికల్కి ట్రైనింగ్ అవుతుంది. జస్ట్ మీకు ఫ్రీ కోచింగ్ ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. వీలైనంత వరకు త్వరగా ఆడడానికి ప్రయత్నించండి. స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్ 7674976764924416 నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా. సో ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. అండ్ ఫర్దర్గా అన్ని డీటెయిల్స్ కూడా మళ్ళీ డాక్యుమెంట్స్ ఇవన్నీ గురించి కూడా నేను చెప్తూ ఉంటాను. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ అండ్ జై హింద్.